అప్పుడున్న మీరు మాకు ఓట్లు వేయలే, ఇలా ఇచ్చేది మోడీ. ఇప్పుడు పంచే అధికారం కూడా మాకు ఇస్తే ఏమవుతుండే, మీకు న్యాయం జరుగుతుండే. ఇప్పుడు 3 సార్లు పైసలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు మీకు ఇస్తారా? ఏం చేస్తారు? మొత్తం సంపడే. టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే వీడి గుడి లింగాన్ని మింగుతారు వీళ్ళు. ఎవరు 3 సంవత్సరాలు ఊకోలే. ఏం చేస్తామక్క 10 సంవత్సరాలు మొత్తం ముంగీను. మరి మోడీ సార్ ఇల్లు 2 లక్షలు ఇల్లు ఇచ్చిండా? రూపాయలు ఇండ్లు ఇచ్చారు ఎవరికైనా? ఇచ్చారా? మరి ఏం 10 సంవత్సరాలు మరి మళ్ళీ ఊకుంటామంటే ఊకలే మోడదాకా మీరు. ఇప్పుడు 100 రోజుల తర్వాత అడుగు. నేను మీ తరపు నేను అడుగుతా, నేను ఊకుంటానేది? నాకు కేసు కొత్త కాదు, నాకు జైలు కొత్త కాదు, నాకు ఏం కాదు. మీకోసం మీరు మాకు ఓట్లు వేస్తే పక్క కొట్లాడుడే, మీకోసం కొట్లాడుడే. నేను ఇంట్లో కూర్చుంటాను కాదు, కాకపోవచ్చు. కానీ ఇళ్లలో కూర్చోరు. ఎట్లా కూర్చుకపోతారు పోలీసు వాళ్ళు, కేసీఆర్ సార్ ఎట్లా జైలు పంపుతారో మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు మా కుటుంబంతో గడపలే. నేను ఎప్పుడు 24 గంటలు పేదల కోసం కొట్లాడు, నేను మా కార్యకర్తలు అందరం. అందుకే ఏడవైనా మోడీ 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 బండి సంజయ్ అంటున్నారా లేదా? కాబట్టి మళ్ళా మీకోసం కొట్లాడడం మేమే కొట్లాడాలి, మీకోసం బాధపడడం మేమే బాధలు పడాలి. బాధలు పడడానికి సిద్ధము, కొట్లాడడానికి సిద్ధం. కానీ మీరు సిద్ధంగా ఉండండి. కాబట్టి ధైర్యంగా పోవచ్చు కదా. చెప్పిన వాళ్ళ పేదలకు అంటావు. మళ్ళా ఏం చేయడు. మరి ఓటు వేసాక గట్టి ఇవ్వాలి. ఓటు గట్టిగా అంటే గుద్దకు మళ్ళీ ఓటు మిషన్ ఖరాబ్ అయింది. ఏడా ఎవరికి కేసీఆర్ ఇస్తావా? అయ్యో, ఎవరు కట్టినావు? సర్పంచ్ పంపుతా. అవునా? చేస్తా ఇతర కొట్లాడు పక్క చేస్తా. ఈసారి చేస్తా. ఇస్తాను చేస్తా. ఇప్పుడు స్వామి చడితే లైట్ ఏది లైట్ ఓటు వేస్తావు కదా గ్యారెంటీ. ఫస్ట్ చలో పోవచ్చు కాదండి. మీకు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీకు రాముని ప్రేమ లేదు మీకు. గట్టిగా జై శ్రీరామ్.